వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ల్యాండ్ టైటిలింగ్పై అసత్య ప్రచారం తగదు, భూములను కాపాడే చట్టమన్న సజ్జల. ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసింది, 5 కోట్ల మందికి ధైర్యం ఇచ్చిందన్న పవన్. జగన్ మానసిక స్థితి భయమేస్తుంది, ఓ అద్దం పంపుతానన్న షర్మిల. 33 జిల్లాల్లో వేటిని తొలగిస్తారో చెప్పండి, కేసీఆర్కు వ్యతిరేకంగా చేయాలన్నదే రేవంత్ నైజమన్న కేటీఆర్. రాహుల్ సిల్వర్ స్పూన్లో పుట్టారు, మోడీ పేదరికంలో పుట్టారన్న అమిత్ షా. ఢిల్లీలో కాంగ్రెస్కు షాక్, బీజేపీ గూడికి అమరీందర్. ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్న ఏపీ సీఎం జగన్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని, పథకాలకు ముగింపు పలికినట్లేనని ఆరోపించారు. చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి పనైనా గుర్తుకు వస్తుందని ప్రశ్నించారు. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ కొత్త మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారన్నారు సీఎం జగన్. పాలన కన్నా ముందు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2,31,000 ఉద్యోగాలు కేవలం ఈ 59 నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు ఇన్ని ఉద్యోగాలు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. ఇంతకు ముందంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు, రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలు పెట్టిస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఆ చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి గతంలో ఎప్పుడు చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చి ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపించి మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి, మీరే మీ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వండి అని అడిగే కార్యక్రమం జరుగుతా ఉంది అనంటే మీ బిడ్డ పాలనలోనే మాత్రమే కాదా అని అడుగుతా ఉన్నా. ఆరోగ్యశ్రీని విస్తరించాం, 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం, పేదవాడికి ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గ్రామంలో అడుగు పెడుతూనే ఓ సచివాలయం కనిపిస్తుంది, ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, పథకాలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం, పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు, పౌర సేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు, రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటం. చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. చంద్రబాబును నమ్మితే ఏమవుతుంది? మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది, లకలక లకలక అంటూ తడుతుంది.
లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రాంతీయ పార్టీ నేత ప్రధాని అవుతారని హరీష్ రావు జోస్యం చెప్పారు. 5 గ్యారంటీలు అమలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని ఆరోపించారు. పాత మేనిఫెస్టో అమలు చేయకుండానే కొత్త మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు హరీష్ రావు. మార్పు మొదలైంది, విద్యుత్ సరఫరాలో మార్పు మొదలైంది. ఇవాళ రైతాంగానికి కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక 15-16 గంటల కరెంటు కూడా ఇవ్వలేదు. కొన్ని చోట్ల 12 గంటలే వచ్చింది. ముఖ్యంగా మోటార్లు కాలిపోవడం, ప్రతి మోటార్ కాలిపోతే రైతు మీద 10,000 రూపాయలు ఖర్చు మీద పడుతుంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 10 రైతుల్లో 5 మోటార్లు కాలిపోయినాయి. కేసీఆర్ ఉండగా ఒక్క మోటార్ కాలలేదు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మోటార్లు కాలుతున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కష్టాలు ప్రారంభమైనాయి. కాంగ్రెస్ వచ్చింది, గృహ అవసరాలకు కూడా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయి మార్పు మాత్రం మొదలైంది. మీరు చూస్తే ఈ 6 గ్యారంటీల్లో 5 అయిపోయినాయి అంటున్నారు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా, 6లో 5 అయినాయా? 6లో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి. ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అమలైందా? కాలేదు. అంటే మొదటి గ్యారంటీ ఫెయిల్. రెండవ గ్యారంటీ రైతులకు రైతు బంధుకు 15,000 రూపాయలు, వడ్లకు మొక్కలకు 500 బోనస్, వ్యవసాయ కూలీలకు 12,000 అయిందా? రెండవ గ్యారంటీ కాలేదు, ఫెయిల్. మూడవ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు, పేదలందరికీ 100 రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామని 5 లక్షల రూపాయలతో ఇస్తాము, 250 గజాల స్థలం ఇస్తామన్నారు. ఒక్కరికన్నా ఇచ్చింది ఆ రాష్ట్రంలో? జరగలేదు. మూడవది ఫెయిల్. గ్యారంటీల అమలు విషయంలో ఫెయిల్ అయిపోయి ఇవాళ బీజేపీతో అంతర్గత ఒప్పందం పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచే విధంగా బీజేపీ సహకరిస్తుంది, మరో 8 సీట్లలో బీజేపీ గెలిచే విధంగా కాంగ్రెస్ సహకరిస్తుంది. విషయాలు ప్రజలకు అర్థమైనాయి. 2 పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు అంతర్గత చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. బట్ డెఫినెట్గా ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ప్రశ్నించే గొంతుగా ఉండాలి. ఈ తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే బీఆర్ఎస్ పార్టీ అయితేనే కాపాడగలుగుతుంది అని కోరుకుంటా ఉన్నారు. నేను ఇందాకే చెప్పాను, దేశంలో 2 జాతీయ పార్టీలు మెజార్టీ సాధించలేవు. సంకీర్ణ యుగం రాబోతా ఉంది. రీజనల్ పార్టీలు కీలక భూమిక పోషించబోతా ఉన్నాయి. అందులో మేము భాగస్వామ్యంగా ఉంటాం. ఇండియాలో కాంగ్రెస్ ఈజ్ ఆల్సో బికమ్ ఎ రీజనల్ పార్టీ. లాస్ట్ టైం దే గాట్ 57. ఐ డోంట్ థింక్ దిస్ టైమ్ దే విల్ గెట్ ఈవెన్ దట్ సీట్స్. సో వాళ్ళ రోల్ అంటూ పెద్దగా ఉండదు. రీజనల్ పార్టీస్లో నుంచే రేపు ఒక నాయకుడు ప్రధానమంత్రి అవుతారు. ఎవరవుతారు, ఎలా అవుతారు అనేటువంటిది రేపు ఎన్నికల ఫలితాల తర్వాత మనం చూస్తాం. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ చేస్తున్న అన్ని చట్టాలకు బీఆర్ఎస్ మద్దతుని చెప్పారు. కాంగ్రెస్ను అడ్డుకునేందుకు ఆ 2 పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. గుజరాత్ను ఓడిందాం, తెలంగాణను గెలిపించుకుందామని నినదించారు. ఈ నెల 9లోగా ఒక్క రైతుకైనా రైతు భరోసా బకాయి ఉంటే క్షమాపణ చెబుతానని, 15 ఆగస్టులోగా రైతు రుణమాఫీ అమలు చేసి హరీష్ రావు నోరు మూయిస్తారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తామని నేను ఆ సన్నాయోనికి చెప్పిన, 15 ఆగస్టు లోపల చేస్తారా భయ్, నువ్వు చేసిన అప్పులు కడుతున్నా, జర కూడా తీసుకోవాలి సంసారాన్ని కడతా అని. నువ్వు 15 ఆగస్టు లోపల చేస్తే నేను రాజీనామా చేస్తే సవాల్ అన్నాడు. సరే మంచిది, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అని మన సిద్దిపేట పోయి చెప్పిన. ఈ సిద్దిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు, 15 ఆగస్టు లోపల వదిలిస్తాను. ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావుకు సూటిగా సవాలు విసురుతున్నా, సూటిగా సమాధానం చెప్తున్నా, 15 ఆగస్టు లోపల భద్రాచలం రాముల వారి సాక్షిగా రైతులకు రాష్ట్రంలో, రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ శనీశ్వరరావును సిద్దిపేటలోనే పాతరేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు మాట మీద ఉండే మనిషివే అయితే దూలం లెక్క పెరిగిండు, కానీ దూడకున్న బుద్ధి కూడా హరీష్ రావుకు లేదు. మొదట్లోటి చెప్పి మధ్యలో చోటు చెప్పి చివరికి పారిపోదామని ఎత్తుగడలు వేస్తున్నాడు. అందుకే తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది. ఇక బీజేపీ నేను చెప్తానే ఉన్నా, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను రద్దు చేస్తారు.
అందుకే 400 సీట్లు అడిగితే వాళ్ళు అడుగుతున్నారని. నిన్న మన కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్నాడు రాజ్యాంగం మారుస్తామని ఎవడన్నంటే వాడిని చెప్పుతోని కొట్టాలని. నేను ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అనే వ్యక్తి మీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన వెంబడే రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లోనే మార్పులు చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామని నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. స్పష్టంగా అధికారికంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని అరగుండును గుండు నేను అడుగుతున్నా. ఇవాళ నిజామాబాద్లో గుండు ఉన్నాడు, కరీంనగర్లో అరగుండు ఉన్నాడు. ఇక అపర మేధావి కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, మీ ప్రధాన కార్యదర్శి రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు కదా, అబద్ధాలు చెప్పినందుకు మిమ్మల్ని కొట్టాలన్నా రాజ్యాంగం మారుస్తా అన్నందుకు మీ ప్రధాన కార్యదర్శిని కొట్టాలన్నా మీరే నిర్ణయించండి. ఆ రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము 150 రోజులు తిరిగే లోపలనే 7,500 కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు? మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఆయన సిగ్గులేనోడు, ముక్కెట్లాగింత పొడుగుంది, రాస్తాడు. ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే, ఇంత పెద్దగా ఉందని. ఖమ్మం జిల్లా నయవంచన నక్క చిత్తుల మాటకు ముందు అబద్ధంతోనే మొదలు పెట్టే కాలకూట విషం కల్వకుంట్ల చంద్రశేఖరరావును మీరు ముందే పసిగట్టి బండకేసి కొట్టి ఖమ్మంలో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది ఈ ఖమ్మం జిల్లా అని నేను చెప్పదలుచుకున్నా. నిన్నగాక మొన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి. ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బకర చేయడానికి, ఆయన చెవులో పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు వచ్చేది సంకీర్ణమే, సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రిని చేస్తా అని. నేను అడుగుతున్న, ఏ సంకీర్ణంలో చేరుతావు? మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాళ్ళనియదు. మా కార్యకర్తలు ఊరుకోరు. టిఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడనే మా కార్యకర్తలు కాల్ చేస్తారు. దేశంలోనే కాదు, తెలంగాణలోనే కాదు, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్గిరి. ఏకంగా 32 మంది వరకు ఓటర్లు ఉన్న నియోజకవర్గం. మరి అలాంటి చోటు నుంచి పోటీ అంటే ఆషామాషిగా ఉండదు. అందుకే ఏకంగా 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మినీ భారత్గా అభివర్ణించే ఈ సీటు నుంచి గెలిచే అదృష్టవంతులెవరు? లోక్సభ ఎన్నికల వేళ అందరి దృష్టి ప్రధానంగా ఈ సీటుపైనే నెలకొంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 13న జరగనున్న పోలింగ్ కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని చేజిక్కించుకున్న హస్తం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం సాధించి ఆ గెలుపును సుస్థిరం చేసుకోవాలని భావిస్తుండగా, శాసనసభ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు తెలంగాణలో సాధించి రాష్ట్రంపై పట్టు సాధించడంతో పాటు కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర బీజేపీ. ఇలాంటి నేపథ్యంలో పార్టీల అందరి దృష్టి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంపైనే ఉంది. నిజానికి ఈ ఎంపీ సీటు అంటే మినీ ఇండియా అనే చెప్పాలి. దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలకు చెందిన ఓటర్లు ఇక్కడ ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్లో అంతర్భాగంగా ఉంది మల్కాజ్గిరి లోక్సభ స్థానం.
ఈ ఎంపీ సీటు పరిధిలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వంటి స్థావరాలు, ఆర్థిక సంస్థలు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకు ఆర్థికంగా ఎంతో రెవెన్యూ తీసుకొచ్చే ప్రాంతం మల్కాజ్గిరి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రెండు 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైంది ఈ లోక్సభ స్థానం. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన సర్వే సత్యనారాయణ గెలుపొందారు. అనంతరం 2014 ఎలక్షన్లలో టీడీపీ తరపున బరిలో దిగిన చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు. ఇక 2019లో కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి పోటీ చేసి ఘన విజయం సాధించారు. పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడంతో ఈ సీటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అన్ని పార్టీలకు ఎంతో ప్రధానంగా ఈ స్థానం మారడంతో అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరించాయి పార్టీలు. అంగా అర్ధబలం పుష్కలంగా ఉన్నవారిని పోటీకి దించాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై గట్టి పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని ఈ నియోజకవర్గానికి సీనియర్ నేత మంత్రి తుమ్మలను ఇన్ఛార్జిగా నియమించారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎంపీ సీటు పరిధిలో ఒక్క శాసనసభ స్థానం కూడా గెలుచుకోకపోవడంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు హస్తం నేతలు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవని మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం కైవసం చేసుకునేందుకు పెద్ద స్కెచ్చే వేస్తోంది బీఆర్ఎస్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాలను గెలుచుకున్న కారు పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపిక చేసింది. అటు కమలనాథులు సైతం పెద్ద ప్లానే వేస్తున్నారు. మినీ భారత్గా ఈ స్థానం ఉండడంతో ప్రధాని సహా అగ్రనేతల రోడ్ షోలు ఏర్పాటు చేసి రానున్న ఎన్నికల్లో పైచేయి సాధించాలని భావిస్తున్నారు. పార్టీలో కీలక నేతగా ఉన్న ఈటెల రాజేందర్ను కమలం అభ్యర్థిగా నిలిపారు. కేంద్రంలో మోడీ సర్కార్పై ఉన్న సానుకూల భావన తమకు ఖచ్చితంగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎవరి వ్యూహాలు వారివే, ఎవరి ప్రచారం వారిదే, ఎవరి ధీమా వారిదే. మరి తుది పోరులో పైచేయి సాధించేది ఎవరు అనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు మూడు ఒకటే అన్నారు. వేరువేరుగా కనిపించినప్పటికీ మూడు పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వారితో పాటు ఉంటుందన్నారు. అన్ని మతాల వారు ప్రధాని మోదీని నమ్ముతున్నారని అన్నారు. दिखने में अलग अलग दिखते हैं, तीनों एक ही फेस है. इनके कांग्रेस पार्टी का बीआरएस पार्टी का कोऑर्डिनेशन करते हुए दोनों का एक हाथ में मजलिस पार्टी का, एक हाथ में कांग्रेस पार्टी का नेता का हाथ रहता है, दूसरा हाथ में बीआरएस पार्टी का नेता रहते हैं. तीनों मिलकर आगे बढ़ते हैं. इसलिए हमारे लिए कोई अलग नहीं है. अगर मैं विश्वास दिलाना चाहता हूँ, जो सुबी मजहब के लोग भी आज खासकर जो ट्रिपल तलाक हटाने के बाद हैदराबाद में रहने वाले हम मुस्लिम महिला समाज के हमारे बहन है, वो भी आज नरेंद्र मोदी जी को भाई मानते हैं. आज वातावरण में बदलाव आया. उत्तर प्रदेश में भी ये भी बदलाव है, देश में भी ये भी बदलाव है. राजनीतिक दृष्टिकोण से तीनों एक ही है, हमारे लिए कोई अलग नहीं है. क्योंकि एमआईएम पार्टी का साथ एक ही, जो भी सत्ता में रहते हैं उनका साथ रहते हैं, दूसरे साथ संबोधित रहते हैं. क्योंकि टीआरएस पार्टी का नेता जो केसीआर है वो पहला कांग्रेसी था. हमारे लिए तीनों एक ही है. दिखने में अलग अलग दिखते हैं, तीनों एक ही फेस है. इनके कांग्रेस पार्टी का बीआरएस पार्टी का कोऑर्डिनेशन करते हुए दोनों का एक हाथ में मजलिस. మరో 9 రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కష్టపడి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పెట్టుకుని సమిష్టి కృషితో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క నేతలకు పిలుపునిచ్చారు. రేపు నిర్మల్లో జరగనున్న రాహుల్ గాంధీ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. పార్టీ అభ్యున్నతి కోసం ఇరువురు నేతలు మనస్పర్ధలు పక్కన పెట్టి 9 రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే దేశం అధోగతి అవుతుందని, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా ప్రజల వద్దకు వెళ్లి
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న 6 గ్యారంటీల సంక్షేమ పథకాలను ఇంటింటా వివరించి ఓట్లు అడగాలని సూచించారు. మొట్టమొదటిసారి మహిళకు ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. మరి గ్రౌండ్ నుంచి ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల బాధలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ తో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మాత్రం సుగుణ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి తను ఒక ఆదివాసీ గోండు తెగ నుంచి వచ్చి ఒక టీచర్ గా పనిచేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద టీచర్ అమ్మగా ఉన్నప్పటికీ ఒక ప్రశ్నించే గొంతుకగా స్థానం గుర్తించి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికే మరి వివిధ ప్రాంతాలలో, వివిధ నియోజకవర్గాలలో మేము గతంలో చూస్తే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మాకు గెలవడం జరిగింది. కానీ వివిధ ప్రాంతాలలో మాకుండే బలాలు బలహీనతలు అన్ని బేరీజ్ వేసుకొని మరి రోజు రోజుకు మా బలాన్ని పెంచుకోవడం కోసం మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటూ కూడా పార్టీని బలోపేతం చేసుకొని ఈరోజు ఈనాటికి ఉన్నటువంటి సర్వే ప్రకారం 1,00,000 మెజార్టీతో మా అత్రం సుగుణ గారిని ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజలు గెలిపించబోతున్నందుకు మాకు చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి మహిళకు ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. మరి గ్రౌండ్ నుంచి ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తేనే మెదక్ అభివృద్ధి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ను నమ్మితే నట్టేట మునగడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోనికి వస్తుందని భ్రమలో ఓట్లు వేశారని అన్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆక్రమణ చట్టా విప్పుతామన్నారు. మల్లన్న సాగర్ కుంభకోణంలో బినామీల పేర్లతో పాస్బుక్లు సృష్టించి హరీష్ రావు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. మెదక్లో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి, మెదక్ కంటోన్మెంట్లలో బంపర్ మెజారిటీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఊహించని విధంగా వాళ్ళు రియలైజ్ అయ్యి గత 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. అదే విధంగా దళిత బంధు మొక్కుబడికి ప్రతి నియోజకవర్గానికి 100 దళిత బంధులు, అదే విధంగా బీసీ బంధు, అదే విధంగా మైనారిటీ బంధు అంటే ఐబాష్ కు తప్ప దేనికి పనికిరావు. ఒక్క నియోజకవర్గంలో మెదక్ కాన్స్టిట్యున్సీ గాని, దుబ్బాక్ గాని, సిద్దిపేట గాని, అదే విధంగా మేడ్చల్ అయితే దాదాపు ఒక 300-400 గ్రామాలు ఉంటాయేమో. 7 మున్సిపల్, 3 కార్పొరేషన్లు, 5 మండలాలు. అంటే ఎవరిని సాటిస్ఫై చేస్తారు? ఒక 3-4 గ్రామాలకు, ఒక 3-4 డివిజన్స్ కు ఒక దళిత బంధు కూడా ఇయ్యలేదు. అంటే ఒక్క డివిజన్ లోనే ఎన్నో కడపలు ఉంటాయి, ఎన్నో కుటుంబాలు ఉంటాయి. మినిమం 100, 200, 300 కూడా ఉన్నాయి. బీసీలు అయితే 500 కడుపు ఉంది. అంటే వారు కొంతమంది చెప్పేది ఏంటంటే వారి కార్యకర్తలకే ఇచ్చుకున్నారని. వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చే పార్టీ ఎందుకు ఖాళీ అవుతుంది? అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఓన్లీ ఐవాష్ కోసం చెప్పుకోవడానికి తప్ప ఇంకొకటి లేదు.